వెల్కమ్ బ్యాక్. గత 5 రోజులుగా చూస్తున్నాం విజయవాడలో ఎటువంటి పరిస్థితి ఉందో. ఒకవైపు వరద వల్ల తీవ్రంగా నష్టపోయామని కన్నీటి పర్యంతమవుతున్నటువంటి బాధితులను చూస్తున్నాం. చిరు వ్యాపారులు రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇల్లు గుల్లైపోయింది, ఏమీ లేకుండా రోడ్డున పడ్డాము అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజలను చూస్తున్నాము. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను ముమ్మరంగా చేస్తున్నప్పటికీ స్టిల్ ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి బాధితులు చాలా మందే ఉన్నారు అని చెప్పొచ్చు. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రఫీ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఒకవైపు విజయవాడది తీరని కష్టమనే చెప్పొచ్చు, చాలా ఆవేదన చెందుతున్నారు. రేపటి రోజున మేము ఎలా గట్టెక్కేది అనేది ప్రజల ఆవేదన. సహాయక చర్యలు కొనసాగట్లేదు అని మేము అనట్లేదు, కానీ ఇంకా స్టిల్ కొన్ని ప్రాంతాలకు సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం, మీకు అలాగే తులసిరెడ్డి గారికి, కృష్ణాంజలి గారికి, హెచ్ఎంటీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్తే మేడం, నేను కూడా ఒక విక్టిమ్ని. బయటపడ్డాం, ఏదో 2 జతల బట్టలు తీసుకొని మా చెల్లెళ్ళ ఇంట్లో ఉంటున్నాం మేము. అయితే ఇక్కడ 3 అంచెలండి. ఒకటి, అక్కడ వర్షంలో చిక్కున్నప్పుడు ప్రాణాలు కాపాడుకోవటం, బయటికి రావటం, బయటికి పట్టడం అనేది ఒక ఎత్తు. 2, బయటపడిన తర్వాత ఆ ముంపంతా పోయి తిరిగి ఇంటికి వెళ్ళటం అనేది 2వ ఆందోళన. ఎప్పుడు వెళ్తాం ఇంటికి, ఎప్పుడు వెళ్తాం. 3, ఇంటికి వెళ్ళిన తర్వాత సామాన్లన్నీ కూడా చిందరవందరైపోయి, నీళ్ళలో మునిగిపోయి, ఆహార పదార్థాలు, ఇంకా కాస్త కూస్తా డబ్బు ఉంటే ఆ డబ్బు అంతా కూడా ధ్వంసం. వ్యాపారస్తులకైతే వాళ్ళ షాపుల్లో ఉండేటువంటి సరుకులన్నీ పాడైపోయినాయి. కోట్లల్లో. ఇప్పుడు మా దగ్గర కూడా ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది విజయవాడలో, ఈ కిరాణాకి సంబంధించినటువంటి పెద్ద మార్కెట్. అదంతా మునిగిపోయింది. కోట్లల్లో కందిపప్పు కానీ ఆ గోడౌన్లన్నీ కూడా వర్షంతో నిండిపోయాయి. చిన్న చితక వ్యాపారస్తులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ వస్తువులు, పరికరాలన్నీ కూడా పాడైపోయి. సరే, ఒక్కొక్క ప్రాంతంలో వరద తగ్గిన తర్వాత కరెంటు పునరుద్ధరిస్తా ఉన్నారు, జనం అక్కడికి వెళ్తా ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీళ్లు అలాగే ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఆ నీళ్లలోనే వాళ్ళకి విజయవాడలో బయటకు వస్తే వాళ్ళకి ఎవరు బంధువులు లేక ఉండలేక మొన్న పడినటువంటి 2 వర్షాలకి ఆ వాటర్ పట్టుకొని ఆ వాటర్ తో స్నానాలు చేయడానికి కానీ ఇతర వాష్రూమ్లు వాడటానికి కానీ వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పడవల్లో లేదా హెలికాప్టర్లో పంపిస్తున్నటువంటి ఆహారం, మంచినీళ్ళతో కాలం గడుపుతున్నారు నిన్నటి దాకా. మరి వాటికి కూడా ఇప్పుడు నేనుండే ఏరియా పాత రాజేశ్వరపేట, ఇప్పుడు కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. ఇక కార్లు, మోటార్ బైకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేలలో కార్లు, కొన్ని వేలలో మోటార్ బైకులు నీళ్లలోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం చేయగలిగినంత చేస్తుంది. అంటే నాకు తెలిసి ప్రభుత్వానికి ఉన్నటువంటి సిబ్బంది, ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇది, ఇంత పెద్ద మహా విపత్తులో వాళ్ళు సరిపోరండి. వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళ కుటుంబాలు మునిగిపోయి ఉంటాయి. వాళ్ళని బయటికి తెచ్చుకోవాలా, వాళ్ళు మళ్ళీ నిద్రపోవాలా, మళ్ళీ పొద్దునకెళ్ళా డ్యూటీలకు రావాలి. వాళ్ళు యంత్రాల్లాగా చేయలేరు కదా. ఇప్పుడు ఎంత పరుగులు పెట్టించినా ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఉంటుంది. ఇప్పుడు 6 లక్షల మంది విక్టిమ్స్ అని లెక్కేస్తున్నారు. ఇందులో ఒక 10,000 మంది ఉంటారేమో సిబ్బంది. పైగా ఏరియా తెలియాలి కదా. ఇతర జిల్లాల నుండి వస్తే సిబ్బంది ఏం చేయగలరు? ఆ ఏరియా తెలియాలా, ఆ కమ్యూనికేషన్ ఉండాలా. ఇదంతా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మనం చూసాము వాయనాడులో చెప్పబెట్టకుండా వరద వచ్చేసి దాదాపు 900 మంది చనిపోయారు గడ్డల్లోనే. ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా 48 సెంటీమీటర్లు వర్షం అనుకోకుండా ఖమ్మం జిల్లాలో పడటం వల్ల
ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి రావటం, ఇక్కడ వర్షాలు బుడమేరుకి గళ్ళు పడి ఉండటం, ఆ పనులన్నీ క్లియర్ చేయకుండా వదిలేయడం గత ప్రభుత్వం. అక్కడ ఉండేటువంటి రెగ్యులేటర్ ఎత్తకపోతే అక్కడ ఉండేటువంటి వెనకుండేటువంటి గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి. ఎత్తితే ఈ గళ్ళు పడి విజయవాడకు వాటర్ వచ్చేసింది. కాబట్టి ఇది ప్రకృతి వైఫల్యం, ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు దీంట్లో మనం చూసామండి కేరళలో మొన్న వాయనాడులో జరిగినటువంటి సంఘటన కానీ అంతకు ముందు కూడా పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం, కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి సమన్వయంతో బాధితుల్ని ఎలాగ ఆదుకోవాలా, ఏ రకంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ చూసాం. ఇక్కడ చూస్తే అటు తెలంగాణలో కానివ్వండి, ఇక్కడ ఆంధ్రాలో కానివ్వండి, దీంట్లో కూడా బురద రాజకీయాలు, శవ రాజకీయాలు, ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు కూడా మన రాజకీయ ప్రస్తావన లేకుండానే ముఖ్యంగా సహాయక కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరగాల్సి ఉంది అన్న విధంగానే మాట్లాడుకునే విధంగా మనం ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమైనా విమర్శ చేసినా కూడా సమాధానం చెప్పుకోవడానికి వైసీపీ సభ్యులు కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్ గా వీళ్ళని బయటకు తీసుకురావడం ఈ కాన్సెప్ట్ లోనే. ఎందుకంటే మీరు ఒకటంటే వాళ్ళు సమాధానం చెప్పడానికి లేరు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, జనరల్ గా ఒక ఊర్లో శ్మశాన వాటికలో రోజు కొన్ని వందల మంది చనిపోతారు. మా విజయవాడలో అయితే శ్మశాన వాటిక దగ్గర క్యూ ఉంటుంది. ఇప్పుడు 6 లక్షల మంది విక్టిమ్స్ లో వరదల్లో చిక్కుకుని చనిపోయిన వాళ్ళు ఉంటారు, సహజంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఆందోళన పడి చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం వల్ల వీళ్ళు చనిపోయారని చెప్పి ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అవుతుందండి? ఇంకా ప్రజలు రెచ్చగొట్టడం తులసిరెడ్డి గారు ఒపీనియన్ తీసుకుందాం. తులసిరెడ్డి గారు, కాబట్టి సమయం పాటించాలా? ఆ రకమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో లేకపోవడం నాకు చాలా బాధ కలుగుతుందండి మేడం. ఓకే, తులసిరెడ్డి గారు టోటల్ గా ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి అంటే ఈ ప్రభుత్వమా, గత ప్రభుత్వమా, ఇంకా ఇతర రాష్ట్రాల ఈ అన్ని కోణాల్లో కనుక చూసినట్లయితే ముఖ్యంగా నదులు ఉన్నాయి, రేపటి రోజున పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి అంచనాలు, ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించడాలు అన్నటువంటి అంశానికి సంబంధించి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పొజిషన్ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని అని చెప్పేసి దాని పేరే ఉంది. కాబట్టి ఇప్పుడు విజయవాడ వచ్చేసి ఒక ప్రామినెంట్ సిటీ, దాని చుట్టూ బుడమేరు, విజయవాడ దుఃఖదాయని అని చెప్పేసి పేరే ఉంది. కాబట్టి దాని గురించి ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ దాంట్లో వచ్చేసి ఇంక్లూడింగ్ ఎన్నాళ్ళ ఉంటుంది ఇది తలా పాపం తలా పిడికినట్టు అన్ని ప్రభుత్వాలకు అంతో ఇంతో అన్వయిస్తుంది. ఎందుకంటే దాని పేరే దుఃఖదాయి అన్నప్పుడు మరి దుఃఖదాయి నుండి కాపాడాలనే ప్రయత్నాలు చేసిన వాళ్ళు కదా. కాబట్టి ఇది అన్ని ప్రభుత్వాలకు అంతో ఇంతో ఆ యొక్క తప్పు అనుభవించాల్సి వస్తుంది. ఇక నిన్న విజయవాడ విపత్తుకు 3 కారణాలు. 1 బుడమేరు వరద, 2 కృష్ణమ్మ వరద, 3 కొండ చర్యలు విరిగిపోవడం. ఈ 3 కలిసి ఈ యొక్క ముప్పేట దాడి జరిగింది. దాంట్లో ప్రధానమైనది వచ్చేసి బుడమేరు వరద అనేది. బుడమేరు వరదకు సరే ఇంకా కారణాలన్నీ పోతే, 1 ప్రకృతి విపత్తు. 24 గంటల్లో 2-3 నెలల్లో పడాల్సిన వర్షం 24 గంటల్లో పడడం అనేది 1, అది ప్రకృతి విపత్తు. మిగతా మానవ విపత్తు కింద ఆ బుడమేరు ముందుగానే ఇరుకు, నదికి ఏరుకు లేదా వాగుకు డిఫరెన్స్ ఏమంటే నది విస్తారంగా ఉంటుంది, వాగు చాలా నేరోగా ఉంటాయి కాబట్టి సడన్ గా వస్తాయి. కాబట్టి దాన్ని ముందుగానే ఇరుకైంది అది. దాంట్లో మళ్ళీ ఆక్రమణలు, కట్టడాలు, తర్వాత పూడిక తీయలేదు, తర్వాత అది వచ్చి కొల్లేరులో కలవాలి, కొల్లేరు కలిసే చోట మళ్ళా చేపల చెరువులు, అక్కడ ఆక్రమణలు. కాబట్టి అనేక కారణాల పర్యవసానంగా జరిగింది. ఏది ఏమైనా భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు 4 ఫేజ్లు ఉంటాయి, స్టేజ్. 1 రెస్క్యూ, 2 రిలీఫ్, 3 రీహాబిలిటేషన్, 4 రెస్టరేషన్. ఈ 4 Rలు స్టేజ్ బై స్టేజ్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అనేది అది ఇంకా ఆల్మోస్ట్ అది వచ్చేసి ఆ దశ దాటిపోయింది. రెస్క్యూ దట్ ఇప్పుడు రిలీఫ్, రీహాబిలిటేషన్, రెస్టరేషన్ ఉన్నాయి. ఈ రిలీఫ్ కు సంబంధించి ఇప్పుడు 2 విధాలుగా, 1 రిలీఫ్ క్యాంప్స్ లో ఉండే వాళ్ళకి ఏం చేస్తున్నాము,
తర్వాత రిలీఫ్ క్యాంప్స్ లోకి రాకుండా స్టిల్ ఆ యొక్క ముంపు ప్రాంతాల్లో ఉండి అక్కడనే ఉండే వాళ్ళకి ఏం చేస్తున్నాం? ఇది యాక్చువల్ గా జనరల్ గా ఏమైతుందంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే తర్వాత అక్కడ ఉండే ప్రజలు సహకరించింటే వీళ్ళందరూ రిలీఫ్ క్యాంప్ లేకి వచ్చిండే వాళ్ళు. దాదాపు వచ్చేసి ఒక 3 లక్షల మంది రిలీఫ్ క్యాంప్స్ లేకి వస్తుంటే ఇక్కడ రిలీఫ్ ఇవ్వడం ఈజీగా ఉండేది. కానీ దీంట్లో సడన్ గా రావడం వలన లేకుంటే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన వాళ్ళు రాకపోవడం వలన 40,000 మంది మాత్రమే రిలీఫ్ క్యాంప్స్ లేకి వచ్చారు. దాదాపు 2,60,000 మంది వాళ్ళ ఇళ్లలో ఉండిపోయినారు. ఇది సమస్య ఇప్పుడు వచ్చేసింది. ఈ 40,000 మందికి రిలీఫ్ ఇవ్వడం అనేది ఆహార పదార్థాలు అన్ని ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, పాలు ఉన్నాయి, ఆహారం ఉంది, అన్ని ఉన్నాయి. రిలీఫ్ క్యాంప్ లో ఉండే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వరద 2,60,000 మంది ఇక్కడనే ఉండే వాళ్ళకే సమస్య వచ్చింది. ఇన్నాళ్ళు వచ్చేసి అక్కడికి వాళ్ళు బయటకు వచ్చేదానికి లేదు, అక్కడికి పోయేదానికి లేక పడవ బోట్స్ తర్వాత ఈ యొక్క డ్రోన్స్ వాడాల్సి వచ్చింది. దానివల్ల కొంతవరకు చేశారు. ఇప్పుడు అది తగ్గింది కాబట్టి వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది, ఇక్కడ పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి రిలీఫ్ వచ్చేసి పోతుంది. ఇంకా రిలీఫ్ అయిపోతానే నెక్స్ట్ వచ్చేసి రిహాబిలిటేషన్. రిహాబిలిటేషన్ అంటే మళ్ళా వాళ్ళ ప్రదేశాలకు పోయి వాళ్ళ ఇళ్లకు చేరుకోవడం అనేది. అక్కడ ఆ ఇళ్లకు చేరుకోవాలంటే ముందు ఆ ఇళ్లను వచ్చేసి ఈ యొక్క పరిస్థితి దారుణమైన పరిస్థితి అంతా బురద పేరుకుపోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని తొలగించాలా. ఇది రిహాబిలిటేషన్ కార్డు కింద చేయాల్సిన కార్యక్రమాలు. తర్వాత వాళ్ళకు వచ్చేసి కొంత నిత్యావసర సరుకులు, ఏదో ఒక 25 కేజీల బియ్యము, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో పంచదార, ఉల్లిపాయలు ఇవన్నీ ఇచ్చేట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఈ రోజు ఇస్తా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు రిలీఫ్ వచ్చేసి ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. రిహాబిలిటేషన్ వచ్చేసి ఇళ్లకు పోయే పరిస్థితి ఉండే వాళ్ళకు ఇవన్నీ చేయాలా. ఇంకా రెస్టరేషన్ కు చాలా రోడ్డు నష్టం జరిగింది, కరెంటుకు, ఇళ్లకు. కాబట్టి దీనికి జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం ఇతోధికంగా సహాయం చేయాలా. డోనర్స్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తా ఉంది. కానీ కేంద్రం వచ్చి ఎంత చేసినా కేంద్రం చేస్తే తప్ప ఈ పరిస్థితుల్లో వీళ్ళు చేయాలనుకున్నా గానీ ప్రణాళిక వేసినా గానీ డబ్బు కావాలా. దానికి 2 ముడ్చాలన్నా, పొడికి తీయాలన్నా, గట్ట పటిష్టం చేయాలన్నా, ప్రకాశం బ్యారేజీ మరింత పటిష్టం చేయాలన్నా అన్నిటికీ డబ్బు కావాలా. దేనికైనా నిధి ఇంపార్టెంట్. కేంద్రం చూస్తేనే ఇది ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కృష్ణాంజలి గారు, జ్యోత్స్న గారు, తీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు ఇవైతే కొత్త కాదు. ఇవన్నీ ఫేస్ చేస్తున్నటువంటివి. మనం ఎప్పుడైనా సరే విపత్తులు అని అంటే ముందస్తుగా అంచనా వేయలేనటువంటి భూకంపాలు మాత్రమే. మిగతా అన్నిటినీ మనం అంచనా వేయగలిగినటువంటి మనకు ఆ విధమైనటువంటి టెక్నాలజీ ఉంది. 24 గంటలు ఎంత వర్షపాతం పడుద్ది, 48 గంటలు ఎంత వర్షం పడుద్ది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఎక్కడ వడగళ్ళు వస్తాయి, వడగళ్ళు వాన ఉంటది, ఎంత తీవ్రమైనటువంటిది వరద వచ్చేదానికి అవకాశం ఉంది, ఏ ప్రాంతం వైపు ఆ నీళ్లు ప్రవహిస్తాయి, ఇవన్నీ కూడా మనం ముందస్తుగా అంచనా వేయగలం. విజయవాడ వరదల విషయంలో ఈ రోజుకు 6వ రోజు కూడా ఇప్పుడు రఫీ గారి వాళ్ళది పాత రాజరాజేశ్వరిపేట ఇలాగ కొన్ని 6వ రోజు కూడా ఇంకా నీళ్ళల్లో ఉన్నాయి. 6 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిందా, సక్సెస్ వాళ్ళు పునరావాస కార్యక్రమాలు చేయటం లేదనో సహాయం చేయట్లేదు ఎవ్వరు అంటారా, చేస్తున్నారు. కానీ మీరు గమనిస్తే ఈ వర్షాన్ని ముందస్తుగా ఇంత వర్షం పడిద్ది, ఈ విధంగా బుడమేరు వరద వస్తే ఈ విధంగా విజయవాడ మునిగిద్ది అని అంచనా వేయటంలో ముందస్తు 24 గంటల్లో ప్రభుత్వము అంచనా తప్పింది. ఒకవేళ వర్షం పడింది, తీవ్రమైన వర్షం 29.5% సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దాని తర్వాత బుడమేరు పొంగి పొరిలిన నేపథ్యంలో మళ్ళీ సహాయక చర్యలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వచ్చి ఆయన కూర్చోటానికి 24 గంటలు పట్టి ఆయన వచ్చేంత వరకు అధికారులు స్పందించలేదు అనేటువంటి ఆయన కూడా చెప్పినటువంటి మాట. ఈవెన్ సీరియస్ అయ్యారు, సస్పెండ్ చేశారు. అంటే అంటే ఆ క్రమంలో వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈవెన్ అధికారుల పైన కూడా అంటే ముందస్తుగా మీరు అంచనా వేయడం ప్రభుత్వం ఒక లెక్క అయితే దానికి సంబంధించినటువంటి నివేదికలు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అధికారులు ఉన్నటువంటి నిర్లిప్తత పైన కూడా అసలు పని చేద్దాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అన్నటువంటి విధంగా సీరియస్ అయినటువంటి క్రమం చూసాం.
మరి అదే అంటే మీరు ప్రభుత్వము ఆ విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక అంచనా ఉండి దాని ముందస్తుగా అధికారులను అలర్ట్ చేసి చేయాల్సినటువంటి బాధ్యత ఏంటిది? ఎవరిది? కెప్టెన్ కదా, సీఎం కదా. సీఎం రావడం ముందు 24 గంటల ముందస్తు అంచనా వేయలేదు, జరిగిన తర్వాత 24 గంటలు పట్టింది ముఖ్యమంత్రి రావటానికి. 48 గంటల పాటు. రెండో అంశం ఏంటంటే విజయవాడ అనేటువంటి సిటీకి అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినటువంటి ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఈ స్థాయిలో ఈ విధంగా మొత్తము ఒక 3 లక్షల మంది 25,000 కుటుంబాలు నీళ్ళల్లో మునిగి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉండటం. నేను చంద్రబాబు నాయుడు ఏమన్నా నేను హుదూద్ తుఫాన్నే మొత్తం నేను అది చేశాను ఇది చేశాను ఇప్పుడు నేను అలా చేస్తానని ముందు వచ్చి మాట్లాడాడు. ఇది హుదూద్ తుఫాన్ లాంటిది కాదు. తుఫాన్ వచ్చింది, వర్షం వచ్చింది, పోయింది, తర్వాత చెట్లు పడ్డాయి, కరెంటు స్తంభాలు పడ్డాయి, అట్టన్ని తొలగించాడు ఆయన కూర్చొని. ఓకే, ఈయన వచ్చాడు, తిరిగాడు, వరదలో కూడా తిరిగాడు. ఏం చేశాడు? వరద నీటిని పంపించాడా? పంపించాడు. కాదండి కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు రాకపోతే దగ్గరుండి చూసుకోలేదు అసలు ఎక్కడో వచ్చిన దానికి మంచిదే అంటున్నావు కదండి. అయితే గారు వచ్చిన దానికి మంచిదే అంటున్నావు కదా. ఎత్తిపోసారా అంటే ఎత్తిపోయాల్సిన అవసరం ఉండదు, ఆయన ఉండి అవసరం లేదండి. నేను చెప్పిన నాకు వినండి. మీరు జోసాగర్ ఆయన వచ్చిన దానికి మంచిదే అంటున్నాం. వచ్చి ఏం చేశారనేది ఇంపార్టెంట్. ఎవరికైనా 4వ రోజు కూడా సరిగ్గా భోజనం అందనటువంటి పరిస్థితి ఉంటే ఎవరు బాధ్యత దానికి? ఆయనే బాధపడుతున్నాడు. నేను అందరికి భోజనం అందించలేకపోయాను, మంచినీళ్ళు అందించలేకపోయాను అని చెప్తుంటే ఎవరు బాధ్యులు దానికి? వచ్చారు, బాగానే తిరుగుతున్నారు, ఆయన జేసీబీలో తిరుగుతున్నాడు, అన్నిట్లో తిరుగుతున్నాడు, ఎవరు కాదంటున్నారు? ఫలితం ఏంటనేది నేను అడుగుతున్నాను. ఫలితం కావాలి. రెండో అంశము, మీరు వాళ్ళందరినీ కూడా వాళ్ళల్లో ఇప్పుడు విజయవాడ లాంటి సిటీ, హైదరాబాదు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నడిబొట్టు నుండి విజయవాడ, అలాంటి విజయవాడలో మీరు 3 లక్షల మంది నీళ్ళల్లో ఉంటే వాళ్ళని బోట్లు పునరావాస కేంద్రాలను తరలించలేనటువంటి పరిస్థితి ఉందంటే మీరు ఎన్ని బోట్లు తెచ్చింది ప్రభుత్వం? ఎన్ని బోట్లు తీసుకురాగలిగింది? ఏమి ఇబ్బంది ఏంటి? మేము బోట్లు లేవా? మనకి అందుబాటులో లేవా? తెచ్చారు. ఎక్కడ ఒడిశా నుంచి, వైజాగ్ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చాయి. ఎన్ని తెచ్చారు? 110 తెచ్చారు మాక్సిమం 78-80 పునరావాస కేంద్రాలు పెట్టారు. విజయవాడ మిగతా ప్రాంతాలన్నీ కూడా కళ్యాణ మండపాలు, హోటల్స్, అదే విధంగా అనేక కన్వెన్షన్ సెంటర్లు ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి రీప్లేస్ చేసి, ఇప్పుడు రఫీ గారు లాంటి వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళాడు, కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. అది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రాణాలు పోయారంటే చచ్చిపోతారు అది అంటే 33 మంది అండి చచ్చిపోయింది వరదల వల్ల. 33 మంది ఏంటి అసలు? దీన్ని విమర్శల కిందని ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటే ఏంటి బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా నేను చెప్తాను, ఇంకా నెల రోజుల వరకు అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు ఇంకా ఎన్ని చావులు ఉంటాయో. ఎవరు దీనికి బాధ్యులు? రఫీ గారు, బాధ్యత ఎవరు వహించాలి? మీ ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఆకపోతే ప్రభుత్వం అదేమన్నా విమర్శ అయిద్దా? ఎందుకు విమర్శ అయితే? నేను కనీసం ఇప్పటికైనా సరే దాన్ని ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళలో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు కావాలి, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అది 4 రోజుల పాటు ఆహారం అందించలేనటువంటి పరిస్థితిలో విజయవాడ వంటి నగరంలో ఉంటే ప్రభుత్వం ఉన్నట్ట చచ్చినట్ట అండి నాకు అర్థం కాదు. రఫీ గారు మాట్లాడతారు. రఫీ గారు మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మేడం, ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ముద్రనిద్ర ఉంది, వాళ్ళలో అలక్ష్యం ఉంది. అసలు చాలా మంది రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ప్రణాళికే లేదు. ఇప్పుడు కలెక్టర్ ఆమె కొత్తగా వచ్చింది, ఆమెకు విజయవాడ పరిస్థితులు తెలియదు. తెలిస్తే ఆమె తెలుసుంటే చెప్పే విధానం వేరు. ఎవరెవరినో ఎక్కడెక్కడో మార్చేశారు, వచ్చేశారు, సడన్ గా వచ్చింది. ఆ వెలుగులేరు దగ్గర రెగ్యులేటర్ ఎత్తేసారు, వాటర్ వచ్చింది. అప్పటికే వీక్ గా ఉన్నటువంటి గట్లన్నీ కూడా 3-4 గట్లు తెగిపోయాయి. కానీ అది కమ్యూనికేషన్ కృష్ణాంజలి గారు అన్నట్టు ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ చేసి ఇలా వరదలు వస్తాయి, ఖాళీ చేసేయండి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అనేది చెప్పకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యమే. అది ముఖ్యమంత్రి చేస్తాడా? ఇక్కడ ఉండేటువంటి జిల్లా యంత్రాంగం చేయాలా? చేస్తానంటే ముఖ్యమంత్రి వద్దంటాడా? ప్రజల్ని అలర్ట్ చేసి మేము బయటికి తీసుకొచ్చేస్తున్నామని చెప్తే ముఖ్యమంత్రి వద్దంటాడా? మంత్రి వద్దంటాడా? వీళ్ళలో అలసత్వం బాగా పెరిగిపోయి ఉందండి. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో, ప్రభుత్వ అధికారుల్లో. వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ అధికారులకు వంత భారతం నేర్చుకున్నారు, వాళ్ళ పబ్బం గడపడం నేర్చుకున్నారు. నేనే ఉన్నానండి, 2 రోజుల వరకు నాకు పడవ రాలా.
మా ఫాదర్ చీకటిలో పడిపోయారు బాత్రూమ్ లో, ముఖానికి దెబ్బలు తగిలినాయి, చేతులకు దెబ్బలు తగిలినాయి, బ్లడ్. ఆయన ఏమైనా అయిపోతాడేమో ఈ వరదలు అని చెప్పి నేను ఆందోళన చెందాం మేమంతా కూడా. ఎలాగోలాగా మోసుకొని వచ్చి ఒక పడవలో ప్రైవేట్ బోట్ లో 5,000 ఇచ్చి నేను ప్రైవేట్ బోట్ తెచ్చుకున్నా. ఎంత దారుణం అంటే జోసఫ్ గారు, ఎంత దారుణం అంటే తెలుగుదేశం అధికార ప్రతినిధి రఫీ గారికే బోట్ రానేటువంటి పరిస్థితి ఉందనంటే ఈ ప్రభుత్వము ఎంత వైఫల్యం చెందింది. నీవు బోట్లు తీసుకొచ్చి కావాలంటే 500 బోట్లు తీసుకొచ్చి మొత్తాన్ని పునరావాస కేంద్రాలకు తరలించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి లేవా? ప్రభుత్వం ఇక్కడ అధికారులు ప్రభుత్వానిదే బాధ్యత. నేను 5,000 రూపాయలు కట్టి సాయంత్రం 7 గంటలకి బోట్ లో మా కుటుంబం బయటకు వచ్చింది. ఇలా డబ్బులు కట్టలేని వాళ్ళు అలా ఉండిపోయారు. కానీ అది ఇప్పుడు మీరంటే కట్టగలిగారు, వచ్చారు రఫీ గారు, ఎంత దారుణమైన పరిస్థితి. మరి మిగతా వాళ్ళ ఏంటి చెప్తున్నాను కదా. అసలు ఇప్పుడు ప్రభుత్వ అధికారుల వైఫల్యం దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు అధికారులకి భజన చేయడానికి అలవాటు పడ్డారు, లంచాలు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ఈ వ్యవస్థ ఇలాగా దారుణంగా మారిపోయింది, దరిద్రంగా మారిపోయి ఉంది. తులసిరెడ్డి గారు, ప్రభుత్వం బాగా పనిచేసింది, అందరికి సాయం చేసింది అని చెప్పి నేను అంటున్నా. ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం పట్ట వచ్చినట్టుగా కనిపించింది. ముందు ప్రకాశం చేయడంలో వైఫల్యం కనిపించింది. ఇప్పుడు కూడా తులసిరెడ్డి గారు, ఫైనల్ గా తులసిరెడ్డి గారు, మనకు సమయం అయిపోతుంది, 1 నిమిషంలో చెప్పండి మీరు ఏం చెప్పాలండి. అదేమా ముందస్తు జాగ్రత్తలు కాడ ఫెయిల్ అయిపోయింది. తర్వాత కొంత రిలీఫ్ కార్యక్రమాల కాడ ప్రయత్నం అంతా చేసినా గానీ ఇంకా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. సరే, ఏదైనా ఇప్పుడు వచ్చేసి రీహాబిలిటేషన్ అండ్ రెస్టరేషన్ కాడ ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని అటు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, వాలంటీర్స్, డోనర్స్ అందరు కలిసి ఇప్పుడు సంయమనంతో దీన్ని యుద్ధ ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. సమన్వయంతో శాఖల మధ్య సమన్వయం చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణాంజలి గారు, ఫైనల్ వర్డ్స్ చెప్పేసి. ఇక్కడ దిగువ మధ్య తరగతి పేదవాళ్ళు అందరి ఇళ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అండి. ప్రాణ నష్టం సంగతి ఇప్పుడు అయితే అయిపోయింది. ఆస్తి నష్టం అనేటువంటిది అసలు అంచనా వేయలేనటువంటి పరిస్థితి అండి. జీవితాలు తలకిందులైపోతే కుటుంబాలు కోలుకోలేనటువంటి పరిస్థితి ఉందండి. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు అది మేము ఇన్సూరెన్స్ తీసుకొస్తాం, ప్రభుత్వం సహకరిస్తుంది, బ్యాంకుల నుంచి ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇది ప్రాక్టికాలిటీలో వాళ్ళ జీవితాలు మొత్తం తలకిందులు అయిపోయినాయండి. ఈ రోజున విజయవాడ ముంపుకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు మొత్తం కోలుకోలేనటువంటి స్థితిలో ఉంది. ప్రభుత్వం ఇంత ఘోరమైనటువంటి వైఫల్యం చెందిద్ది అని, అది కూడా చంద్రబాబు నాయుడు వంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇలాగా ఇలా అధికారులు పనిచేయలేదు అని అంటే అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కింద బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మొత్తం ముఖ్యమంత్రి అయినటువంటి లైఫ్ టైమ్ లో ఇది ఒక బ్లాక్ మార్క్ గా విజయవాడ వరదలు నిలిచిపోతాయి. ఓకే, మొత్తానికి ఈ వరదలకు సంబంధించి చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వరద బాధితులు అనే వాళ్ళు ఆర్థికంగా పూర్తి స్థాయిలో, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మాకు సాయం చెయ్యాలి అని ఒకవైపు కోరుతున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లోకి యంత్రాంగం వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ముఖ్యంగా నిత్యావసరాలు, ఈ ఆహారం, వాళ్ళకి కావాల్సినటువంటి మందులు అవి అందించాలి, ఆ దిశగా వెళ్ళాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రఫీ గారు, తులసిరెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో అందరూ ముందుకొచ్చి సంయమనం పాటించి ముఖ్యంగా దాతలు ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. రైట్, ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉంటుంది HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.